వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా ముదిరిన కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్నగా మిక్సీ జార్లోకి మెదిగేంత విధంగా వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి తగినన్ని వాటర్ పోసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక వైట్ క్లాత్ని తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఆ మిశ్రమం నుండి కొబ్బరి పాలను వడగట్టాలి. వడగట్టిన తర్వాత అలాగే మిగిలిండే నీట్‌గా పూర్తిగా ఆ కొబ్బరి పాలంతా అందులోకి వచ్చేసే విధంగా వడగట్టాలి. ఇప్పుడు మనం ఈ వడగట్టిన దాంతోనే ఉన్నటువంటి మిశ్రమాన్ని రెండవసారి మళ్ళీ ఆ మిక్సీ జార్‌లోకి వేసి అందులోకి వాటర్ పోసి సెకండ్ టైం కూడా మిక్సీ పట్టాలన్నమాట. ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగానే కొబ్బరి నుండి కొబ్బరి పాలను వేడి చేయాలి. ఇలా వచ్చిన కొబ్బరి పాలను తర్వాత సెకండ్ టైం కూడా ఆ కొబ్బరి పిచ్చులోకి కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టాలన్నమాట. అలాగే ఇలాగ 2 టైమ్స్ చేయాలన్నమాట మనము. సేమ్ దీన్ని కూడా ముందులాగా మనము వడగట్టాలన్నమాట. సేమ్ అదే క్లాత్ తీసుకొని కొబ్బరి మిశ్రమం నుండి కొబ్బరి పాలను వేరు చేయాలన్నమాట. ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇలాగే సేమ్ మనం కొబ్బరిని మిక్సీలో వేసుకొని నుండి మనం కొబ్బరి పాలను వేరు చేయాలి. మీరు ఈ వీడియోలో చూసినట్లయితే నేను తీసుకున్న కొబ్బరి నుండి నాకు ఇన్ని పాలు వచ్చాయన్నమాట. అలాగే ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కొబ్బరి పొడిని మనము తాలింపుల్లోకి అంతా చల్లుకున్నట్లయితే కొబ్బరి పొడిని ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది పడేయకుండా వేస్ట్ అవ్వకుండా మనం ఈ టిప్పును కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనకి ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను కదా, ఇక్కడ నేను 2 కేజీలు పట్టేంత పాలిథీన్ కవర్ని వైట్ని తీసుకున్నాను. తర్వాత హెయిర్ బ్యాండ్, మీరు వీడియో చూసినట్లయితే క్యాష్కి వేస్తారు కదా, అవి కానీ లేకుంటే బ్లాక్ కానీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ కవర్లోకి మనం కొబ్బరి పాలని వాటిలోకి సరిపోయేన్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇందాక నేను చూపించాను కదా హెయిర్ బ్యాండ్ని, అంటే రబ్బర్ని, దాన్ని తీసి ఆ కవర్కి మనం మామూలుగా హెయిర్కి ఎలా వేసామో అలా వేసి ఆ కవర్ని పక్కలో పెట్టుకోవాలన్నమాట. సేమ్ మనం మిగిలిన కొబ్బరి పాలను కూడా ఇంకొక ఒక కవర్ని తీసుకొని ఆ కొబ్బరి పాల మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి వేసి సేమ్ మనం ఫస్ట్ ఎలా చేసామో దీన్ని కూడా అలాగే చేసి దీన్ని కూడా మనం పక్కలో పెట్టాలి. నేను ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను నైట్ చేశాను. ఎందుకంటే ఆయిల్ నేను మార్నింగ్ ప్రిపేర్ చేయాలనేసి. నేను మార్నింగ్ చూసే కొందరికి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, కొబ్బరి మిశ్రమం ప్యూర్ మొత్తం పైకి, వాటర్ మొత్తం కిందికి. ఈ వీడియో మీరు చూసినట్లయితే క్లియర్గా మీకు అర్థమవుతుందన్నమాట. కొబ్బరి మిశ్రమం మొత్తం పైకి, వాటర్ అంతా కిందకనమాట. ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు మనము సిజర్ ఎత్తుకొని ఆ కవర్ చివర కొద్దిగా కట్ చేసినట్లయితే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ కడాయి కొద్దిగా మందపాటి కడాయిలోకి మనం తీసుకున్న కొబ్బరి మిశ్రమం ప్యూరిన్ మొత్తం అందులోకి వంపుకోవాలి. మీరు ఈ వీడియోలో చూసినట్లే క్లియర్గా తెలిసిండేది. వాటర్ మొత్తం చాలా పల్చగా తేటగా ఉంది. కొబ్బరి మిశ్రమం మాత్రం చాలా చిక్కగా చాలా బాగుంది. ఇప్పుడు మనం దీన్ని ఏ బాణలిలో అయితే మనం వంపుకున్నామో దాన్ని గ్యాస్ పైన పెట్టి బాగా మనం వేడి చేయాలన్నమాట. అంటే మరగనిచ్చాలి. చూసారా, కొద్దిసేపటి తర్వాత కొబ్బరి మిశ్రమం నుండి ఆయిల్ పైకి తేలటం మనం గమనించవచ్చు. ఈ సమయంలో మనం దానిపైన ఏదైనా మూసి పెట్టినట్లయితే అది పైకి ఎగరకుండా ఉంటుంది. వీడియో చూసినట్లయితే క్లియర్గా ఆయిల్ పైగా తేలినట్టుగా వైట్ మాత్రం సపరేట్గా ఉంటుంది. అది కూడా కొబ్బరి ప్యూరిని అందులో నుండినే కోకోనట్ ఆయిల్ మనకు బయటకు వస్తుందన్నమాట. చూడండి, నాకు ఈ వీడియోలో ఎలాగా ఆయిల్ సపరేట్ అవుతుందో మీరు బాగా గమనించండి. అలా వచ్చిన ఆయిల్ని మనం ఏదైతే కోకోనట్ ఆయిల్ని స్టోర్ చేయాలనుకుంటున్నామో అందులోకి ఒక స్ట్రైనర్ పెట్టి ఆయిల్ని వడగట్టుకోవాలన్నమాట. వడగట్టుకున్నట్లయితే అలాగే మనం బాణలీలో ఇలా లాస్ట్లో మిగిలిపోయి ఉంటుంది కదా, దీన్ని మనం అలాగే వదిలేయకూడదు. చూడండి, ఇందులో కూడా ఎంత ఆయిల్ ఉంటుందో చూసేద్దాం. చూసారు కదా, ఈ వీడియో మీరు చూసినట్లయితే ఒక తెల్ల క్లాత్లోకి ఆ
పానీలో ఉన్న చివరి దాన్ని మాత్రము వంపుకొని మనం వడగట్టినట్లయితే ప్యూరీ అండ్ కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ అయినట్లే. చూడండి మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే కోకోనట్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.